రమేష్ గారు ఒక క్వశ్చన్ అండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. తెలంగాణలో బీజేపీ లీడర్లు ఎక్కువ. ఆంధ్ర వైపు చెప్పండి, వెంకయ్యనాయుడు గారి తర్వాత హోమ్ గ్రౌండ్ బీజేపీ లీడర్ ఎవరైనా ఉన్నారా? ఆంధ్ర వైపు పెద్ద ప్రాబ్లం బీజేపీకి. అక్కడ తీసుకొచ్చిన లీడర్ అందరు బయట నుంచి తీసుకొచ్చారు. అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు జనరల్గా కూడా ఏంటంటే ఎక్కువ ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి నాయకులు ఉన్నారు. దాని తర్వాత కూడా మా దగ్గర కూడా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీద సోమవీర్రాజు ఉన్నాడు, మాకు ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, చాలా సీనియర్ నాయకులు. ఆరోపణ ఉండే సార్, వెంకయ్యనాయుడు గారు హరిబాబు ఆంధ్రప్రదేశ్లో లీడర్ కదా, ఈరోజు గవర్నర్ వెళ్ళిపోయాడు. దాని తర్వాత చాలా మంది నాయకులు లేకుండా ఏం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అంటే ఈరోజు అవుట్ సోర్సింగ్ పార్టీగా వ్యవహారంగా మారిపోయింది అంటారు. నిజం కదా అది? కాదండి. ఎందుకంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న పురంధరేశ్వర గారు, అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారు, అరకు నుంచి పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత గారు, రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న రాజంపేట నుంచి పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నటువంటి వరప్రసాద్ గారు, ఎక్సెప్ట్ నరసాపురం శ్రీనివాస్ శర్మ గారు తప్ప వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన లీడర్లు కదా. అతను కూడా ఎప్పుడోసారి బయట నుంచే కదా వచ్చింటాడు. కానీ పుట్టు బీజేపీ నాయకులు కాదు కదా. అదేమన్నా డెలివరీ సిస్టమ్ ఉందా? కాదు, వరప్రసాద్ రాత్రి మీరు ఎక్కువ ఈ ఆరోపణ చేస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఎవరైనా కానీ ఎక్కడి నుంచైనా కానీ అరే ఒక్క సంవత్సరం కాదు 6 నెలలు ముందు వచ్చి హేమంత్ బిశ్వా శర్మ ముఖ్యమంత్రి అయ్యాడు అస్సాంకి. కానీ వరప్రసాద్ గారు పొద్దున ఎవరి క్యాపబుల్ ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కరిని పార్టీ ఒక రకంగా ఉపయోగించుకుంటుంది. వరప్రసాద్ అని ఆయన సాయంత్రం చేరితే రాత్రికి మీరు టికెట్ ఇస్తే ఆయన పారాచూట్ లీడర్ అంటాం తప్పెలా అవుతుంది? మీరు అనడం తప్పనట్లా. అది 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 పెద్ద కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజంపేటలో మీరు కడప లోకల్ జిల్లా మారుండొచ్చు, కానీ ఆయన అక్కడి నుంచి సార్ తెలంగాణలో ప్రవీణ్ తెలంగాణలో ఆయన పార్టీ పెట్టింది దేనికోసం? ఒక్క నిమిషం. ఆయన పార్టీ పెట్టిందే కేసీఆర్కి అగనిస్ట్గా. అవును, ఆయన కేసీఆర్ దాంట్లో జరిగినాడు. అలాగే ఇక్కడ పార్టీలు జహీరాబాద్ నుంచి ఆయన కూడా ఇట్లా పొలిటికల్ ఎలక్షన్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు మీకు రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే టీవీ 9 రావచ్చు, తప్పలేదు సార్. మీరు